గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కళ్యాణ్ ట్రైన్ ఇన్ఫో. ఈ వీడియోలో థంబ్నెయిల్ ఏదైతే మీరు చూసారో అదే ఉండబోతుంది. వీడియోని కంప్లీట్గా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా ఈ వీడియోలో ఏ మ్యాటర్ అయితే ఉంటుందో అది కంప్లీట్గా మీకు చేరడం అయితే జరుగుతుంది. మధ్యలో స్కిప్ చేసి వేరే వాళ్ళ వీడియో ఓపెన్ చేసి చూస్తే ఇందులో ఉన్న మ్యాటర్ అయితే మీ వరకు అయితే చేరదు కంప్లీట్గా. అండ్ ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. 150 నుంచి 200 లైక్స్ అయితే కంప్లీట్ అయితే చేయండి వీడియోకి. సో మనం ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ 2000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉంది. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ తాళలో పెట్టుకోండి. ఇక టాపిక్లోకి వెళ్తే కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్, అదే కరీంనగర్ హైదరాబాద్ రైల్వే లైన్ ఆగిపోబోతుందా అని చాలామందికి అయితే క్వశ్చన్స్ అయితే వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ఈ రైల్వే లైన్ సిద్దిపేట వరకు అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు సిద్దిపేట నుండి సిరిసిల్ల మధ్యలో వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మరి ఎందుకు లేట్ అవుతుంది ఏంది అని, ఇది ఆగిపోయిందా, మరి ఎలక్షన్స్ తర్వాత ఈ రైల్వే లైన్కి సంబంధించి ఎలాంటి పెద్ద అప్డేట్స్ అయితే ఏం లేవు, మనందరికీ తెలిసిందే. మరి రైల్వే లైన్ ఆగిపోయిందా లేదా, అసలు దీని గురించి అప్డేట్ ఏంటి, ఎవరు ఏది కూడా క్లారిటీగా చెప్పట్లేదు అని చెప్పి చాలామంది దగ్గర నుంచి అయితే క్వశ్చన్స్ అయితే వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ వీడియోతో నేను క్లియర్గా చెప్పేస్తాను. ఈ రైల్వే లైన్కి సంబంధించి అయితే సిద్దిపేట వరకు అయితే కంప్లీట్ అయ్యాయి. సిద్దిపేట నుంచి ట్రైన్ కూడా రన్ అవుతుంది అటు సికింద్రాబాద్ వైపుకి. మనందరికీ అది నేను అప్పట్లో వ్లాగ్ కూడా చేయడం జరిగింది. సో ఇప్పుడైతే సిద్దిపేట నుండి సిరిసిల్ల మధ్యలో రైల్వే ట్రాక్ పనులు అయితే జరుగుతున్నాయి. అంటే ఇటు గుర్రాల గొంది వరకు అయితే రైల్వే ట్రాక్ పనులు అయితే జరుగుతున్నాయి. సిరిసిల్ల వరకు అయితే ఎలాంటి అప్డేట్స్ అయితే ఏమీ లేవు. సిరిసిల్లకి సంబంధించి స్టేషన్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందని అయితే మనమైతే ఒక న్యూస్ అయితే వినడం జరిగింది. మీరు ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ ఇస్తే ఖచ్చితంగా ఆ లొకేషన్కి వెళ్ళి నేను వ్లాగ్ అయితే చేసి మీకు అన్ని డీటెయిల్గా కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ అయితే మీకు క్లియర్గా అయితే చూపెడతాను. సిరిసిల్ల రైల్వే స్టేషన్కి సంబంధించిన వీడియోని అయితే ఖచ్చితంగా తీసుకొస్తాను. ఈ వీడియోకి వచ్చే రెస్పాన్స్ని బట్టి ఇక ఈ రైల్వే లైన్ ఆగిపోతుందని చాలామంది అయితే అనుకుంటున్నారు. అలాంటిది అయితే ఏం లేదు. ఈ రైల్వే లైన్ ఎందుకు ఇంత ఆలస్యంగా పనులు అయితే జరుగుతున్నాయి అంటే దానికి మెయిన్ రీజన్ భూసేకరణ అనేది కరెక్ట్గా ఫాస్ట్గా అయితే జరగలేకపోవడం వలన ఈ రైల్వే లైన్కి సంబంధించి లేట్ అయితే అవుతూ ఉంది. ఈ రైల్వే లైన్కి సంబంధించి భూసేకరణ మొత్తం కూడా స్టేట్ గవర్నమెంటే భూసేకరణ జరిపి రైల్వే డిపార్ట్మెంట్కి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రైల్వే లైన్కి సంబంధించిన భూసేకరణ అయితే ప్రస్తుతం అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా, అంటే ఇటు సిరిసిల్ల కరీంనగర్ జిల్లాలో భూసేకరణ అనేది చాలా లేట్గా అయితే జరుగుతూ ఉంది. ఎందుకనంటే రైతులు అయితే భూములు ఇవ్వడానికి అయితే చాలా గొడవలు అయితే చేస్తున్నారు. మేము భూములు ఇవ్వము అది అని చెప్పి చాలా అయితే గొడవలు అయితే జరుగుతున్నాయి ఈ ఇష్యూ మీద. ఎస్పెషల్లీ వేములవాడ దగ్గరలో అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ అయితే అవుతున్నాయి. భూములు ఇవ్వం మేము అని చెప్పి వేములవాడ మున్సిపాలిటీ దగ్గరలో నాంపల్లి దగ్గరలో, అంటే నాంపల్లి విలేజ్ వాళ్ళు రైతులు మేము భూములు ఇవ్వము ఈ రైల్వే లైన్కి సంబంధించి అని చెప్పి చాలా గొడవలు అయితే జరిగాయి అప్పట్లో. అది ఇప్పుడైతే కొంచెం సద్దుమరిగిందని అనుకోవచ్చు. దీనికి భూసేకరణ గురించి ఇటు సిరిసిల్ల కానీ కరీంనగర్ మధ్యలో చాలా అయితే రైతులు అయితే మేము భూములు ఇవ్వము అది అని చెప్పి చాలా దానివల్ల లేట్ అయితే అవుతూ ఉంది. అండ్ మళ్ళీ సిరిసిల్ల దగ్గరలో పెద్ద పెద్ద బ్రిడ్జెస్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయాలి. మానేరు పైన రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ అయితే రాబోతుంది కాబట్టి దానికి సంబంధించి కూడా లేట్ అయితే జరుగుతుంది. ఇటు సిరిసిల్ల దగ్గర వరకు కూడా మట్టి పనులు అయితే ఇంకా జరగలేదు. లక్ష్మీపూర్ విలేజ్ వరకు మాత్రమే మట్టి పనులు అయితే కంప్లీట్ అయ్యాయి. స్టేట్ గవర్నమెంట్ భూసేకరణలో చాలా ఆలస్యం అయితే చేయడం అయితే జరుగుతుంది. అండ్ రైతుల నుంచి కూడా చాలా గట్టిగా డిమాండ్స్ అయితే వినిపిస్తున్నాయి. మేము భూములు ఇవ్వము అది అని చెప్పి. ఎస్పెషల్లీ ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో అండ్ ఇటు కరీంనగర్ జిల్లాలో కూడా. కరీంనగర్ జిల్లాకు వచ్చేసరికి వెదిర కొత్తపల్లి దగ్గరలో ఈ రైల్వే లైన్ అయితే మనకి కలుస్తుంది. కొత్తపల్లి జంక్షన్ రైల్వే స్టేషన్లో అయితే కలుస్తుంది. వెదిర, బోయిన్పల్లి, వేములవాడ, సిరిసిల్ల, సిద్దిపేట ఇవన్నిటికి కూడా రైల్వే కనెక్టివిటీ అయితే రాబోతుంది. వేములవాడ దగ్గరలోని బోయిన్పల్లికి, వెదిరకి కూడా రైల్వే కనెక్టివిటీ అయితే రాబోతుంది. భూసేకరణలో కూడా మొత్తం ఆలస్యం అయితే జరుగుతుంది కాబట్టి రైల్వే లైన్కి సంబంధించి పనులు అయితే చాలా లేట్గా అయితే రన్ అవుతున్నాయి. ప్రజల నుంచి వినిపిస్తున్న డిమాండ్స్ వచ్చేసి భూసేకరణ పనులు అనేటివి చాలా ఫాస్ట్గా జరిపి రైల్వే లైన్కి సంబంధించి పనులు అయితే తొందరగా కంప్లీట్ చేయాలని ప్రజల నుంచి చాలా పెద్ద డిమాండ్స్ అయితే వినిపిస్తున్నాయి. ఈ భూసేకరణ అనేది ఎప్పుడైతే త్వరగా కంప్లీట్ అవుతుందో, ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో త్వరగా కంప్లీట్ అయిపోతుందో అప్పుడే రైల్వే లైన్కి సంబంధించి పనులు అయితే స్పీడప్ అయితే అందుకుంటాయి. రైల్వే లైన్ కన్స్ట్రక్షన్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి కూడా ఇంకా 3 to 4 years అయితే పట్టేలా ఉంది. ఇటు కొత్తపల్లి నుంచి రైల్వే లైన్కి సంబంధించి పనులు మళ్ళీ స్టార్ట్ అయితే కొంచెం ఇటు నుంచి పనులు స్టార్ట్ చేసుకుంటూ రన్ అయితే చేస్తే చాలా ఫాస్ట్గా అయితే అవ్వడానికి అవకాశాలు అయితే ఉంటాయి. కానీ భూసేకరణ వల్లే ఈ రైల్వే లైన్కి సంబంధించి చాలా ఆలస్యంగా అయితే జరుగుతూ ఉంది. అండ్ ఈ రైల్వే లైన్ అయితే ఖచ్చితంగా కొత్తపల్లి జంక్షన్ వరకు అయితే వస్తుంది. రైల్వే లైన్ కంప్లీట్ అయ్యి కరీంనగర్ నుండి ఇటు హైదరాబాద్కి
ట్రైన్స్ కూడా నడుస్తాయి ఖచ్చితంగా. ఎలాంటి అనుమానాలు అయితే లేవు. ఈ రైల్వే లైన్ అయితే ఆగిపోలేదు. సో భూసేకరణ వల్ల చాలా ఆలస్యం అయితే జరుగుతుంది. అండ్ బ్రిడ్జెస్ వర్క్స్ వల్ల కూడా చాలా లేట్గా అయితే ఈ పనులు అయితే జరుగుతున్నాయి. లక్ష్మీపూర్ వరకు మాత్రమే మట్టి పనులు అయితే కంప్లీట్ అయ్యాయి. ఇంకా సిరిసిల్ల దగ్గరికి అయితే ఎలాంటి వర్క్స్ అయితే ఇంకా అప్డేట్ అయితే కాలేదు. ఇక ఈ రైల్వే లైన్లో భూసేకరణ గురించి ఎందుకు ఆలస్యం జరుగుతుంది అని అంటే, రైతులకి ఇవ్వాల్సిన కాంపన్సేషన్ అనేది చాలా తక్కువగా ఇస్తున్నారని చెప్పి రైతులు అయితే చెప్పడం జరుగుతుంది. అందుకనే వాళ్ళు మేము భూములు ఇవ్వము అది అని చెప్పి భూములు ఇవ్వము అది అని చెప్పి ఒప్పుకోవడం లేదు. అందుకని రైల్వే లైన్కి సంబంధించి చాలా లేట్ అయితే జరుగుతుంది. వాళ్ళకి కావాల్సిన కాంపన్సేషన్ అనేది ఇస్తే మేము ఖచ్చితంగా భూములు ఇస్తాం అది అని చెప్పి ప్రజలు అంటే రైతులు కూడా కోరుకోవడం జరిగింది. బట్ వాళ్ళు చెప్పినంత రావడం లేదు కాబట్టి ఇలాంటివి అయితే జరుగుతున్నాయి. భూసేకరణ అనేది కంప్లీట్ చేసి ఈ రైల్వే లైన్కి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మనం నెక్స్ట్ ఇంకా వచ్చే వీడియోస్లో ఖచ్చితంగా అయితే చెప్పడం అయితే జరుగుతుంది. మీరైతే వీడియోకి ఎక్కువగా లైక్స్ ఇస్తే ఖచ్చితంగా మనం సిరిసిల్ల దగ్గరికి వెళ్ళి వ్లాగ్ చేసి మీ అందరికీ చూపెట్టడం కూడా జరుగుతుంది. సిరిసిల్లకు సంబంధించి వర్క్స్ అక్కడ ఎలా జరుగుతున్నాయి, ఏంది, ఇంకా ఏమైనా స్టార్ట్ అయినాయి ఆ స్టేషన్కి సంబంధించి అన్నీ కూడా నేను కంప్లీట్గా అక్కడికి వెళ్ళి వ్లాగ్ వెళ్ళి చేసి చూపిస్తాను. ఇది కేవలం న్యూస్ కాబట్టి మనం ఇలా చెప్పడం అయితే జరుగుతుంది. ఎలాంటి న్యూస్ అయినా కూడా మనం ఇలా చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ ఈ రైల్వే లైన్కి సంబంధించి ఒక పెద్ద అప్డేట్ ఏంటి అని అంటే, సిరిసిల్లకు దగ్గరలో రైల్వే స్టేషన్ అయితే కన్స్ట్రక్షన్ కాబోతుందన్న న్యూస్ అయితే ఉంది. సో అంటే వర్క్స్ అన్నీ స్టార్ట్ అయినాయి అని చెప్పి కొంచెం అక్కడక్కడైతే వినిపిస్తుంది. మనం వెళ్ళి చూసి వీడియో చేసినప్పుడు అయితే క్లారిటీగా మీకు కూడా తెలుస్తుంది. సిరిసిల్లకు సంబంధించి రైల్వే స్టేషన్ అనేది చాలా దూరంలో అయితే కన్స్ట్రక్షన్ అయితే కాబోతుంది అని అయితే సో వినిపిస్తున్నాయి. చూద్దాం మనం అక్కడికి వెళ్ళిన తర్వాత. అండ్ అఫీషియల్లీ అది ఒప్పుకోవాల్సిన విషయమే. సిరిసిల్లకి చాలా దూరంలో అయితే రైల్వే స్టేషన్ అయితే కన్స్ట్రక్షన్ కాబోతుంది. వేములవాడకి కొంచెం దగ్గరలో అయితే కన్స్ట్రక్షన్ అయితే కాబోతుంది. బట్ సిరిసిల్లకి మాత్రం చాలా డిస్టెన్స్లో 4-5-6 కిలోమీటర్స్ అయితే ఖచ్చితంగా డిస్టెన్స్ అయితే ఉండబోతుంది సిరిసిల్ల రైల్వే స్టేషన్కి సంబంధించి. ఫైనల్గా ఈ రైల్వే లైన్కి ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే, దానికి మెయిన్ రీజన్స్ వచ్చేసి 2-3 అయితే ఉన్నాయి. అందులో మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే, మనోహరాబాద్ నుంచి ఇటు సిద్దిపేట వరకు అయితే భూసేకరణ పనులు చాలా ఫాస్ట్గా అయితే జరిగాయి. అండ్ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా ఫాస్ట్గానే వర్క్స్ అయితే కంప్లీట్ అయితే చేశారని చెప్పుకోవచ్చు. ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల కరీంనగర్లో భూసేకరణ అనేది చాలా లేట్గా అయితే రన్ అవుతుంది. అండ్ మధ్యలో ఎలక్షన్స్ వచ్చాయి. అండ్ గవర్నమెంట్ కూడా మారింది కాబట్టి, స్టేట్ గవర్నమెంట్ కూడా మారింది కాబట్టి సో ఇదంతా కూడా టైం వేస్ట్ అయితే అయ్యింది. దానివల్ల ఇటు భూసేకరణ కూడా ఇప్పుడు చాలా లేట్గా అయితే రన్ అవుతుంది కాబట్టి సో స్టేట్ గవర్నమెంట్ చాలా ఫాస్ట్గా అయితే వర్క్స్ అయితే చేస్తే సో రైల్వే డిపార్ట్మెంట్కి భూసేకరణ కంప్లీట్ చేసి ఇస్తే ఈ రైల్వే లైన్ పనులు అయితే చాలా ఫాస్ట్గా అయితే కంప్లీట్ అవుతాయి. అండ్ బ్రిడ్జెస్ వర్క్స్ కూడా స్టార్ట్ అవుతాయి. సో చాలా ఫాస్ట్గా అయితే ఈ రైల్వే లైన్ ఒక 2-3 ఇయర్స్లో కంప్లీట్ అవ్వడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. లేదు ఇలానే జరిగితే ఇంకా 4-5 ఇయర్స్ కూడా కంప్లీట్ అయితే 4-5 ఇయర్స్ అయినా ఖచ్చితంగా టైం అయితే పడుతుంది కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ కంప్లీట్ అవ్వడానికి. ఇటు కరీంనగర్ నుంచి అటు హైదరాబాద్కి ట్రైన్ వెళ్ళడానికి 4-5 ఇయర్స్ అయితే ఖచ్చితంగా టైం అయితే పడుతుంది. ఇలానే లేట్ అవుతాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోలో అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో మీకు ఈ వీడియో నుంచి మంచి రెస్పాన్స్ వస్తే ఖచ్చితంగా మనం అక్కడికి వెళ్ళి వ్లాగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను. సో దానికోసమని వీడియోకి ఎక్కువ లైక్స్ అయితే ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.